1,00,000 మంది పోలీసులు ఉన్నారు. 1,00,000 మంది పోలీసులు ప్రధానమంత్రి మన మీటింగ్ జరుగుతుందని కాపలాగా ఉన్నారు. ఆ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ పక్కనే ఒక అబ్బాయిని దారుణంగా కొట్టి చంపేశారు. ఒక 10 మంది ఎంతమంది దారుణంగా కొట్టి చంపేస్తారు ఆ మీటింగ్ జరుగుతుండగా. అందులో కొంతమంది అయిన పోలీసులు వెళ్ళి, కనీసం కొంతమంది అయిన పోలీసులు వెళ్ళి, అరే ఏమేంద్రా, అరే పాపం ఇట్లా జరిగింది, అసలు ఏంది ఇక్కడ ఎట్లా జరిగిందని చెప్పి టక్క 1,00,000 మంది పోలీసులు 10,000 పోలీసులు అయినా వెళ్ళి దాని గురించి చూసి దాని కేసుని మనం పరిష్కరించారా? వాళ్ళకి ఏమైనా న్యాయం చేశారా? చెప్పండి. అంటే మీకు ఒక ప్రాణం కంటే ఒక ప్రధానమంత్రికి ఒక మీటింగ్ అంటే మీకు వాళ్ళకి సెక్యూరిటీ మీకు ఎక్కువైపోయింది. అక్కడ మనుషుల కంటే పోలీసులే ఉన్నారంట ఎక్కువ మంది ఆ మీటింగ్లలో అని కొంతమంది అంటున్నారు. మీరు పోలీసులు ఉండేది ఎందుకు అసలు? ఈ దేశాన్ని అంటే ఈ రాష్ట్రాన్ని న్యాయాన్ని కాపాడడానికి కాదా? పోలీసులు ఎట్లయిపోయారంటే ఒక కంపెనీ సెక్యూరిటీ గార్డ్ అన్న నయం, అంత మంచిగా పనిచేస్తారు సెక్యూరిటీ గార్డ్స్. మీరున్నారు పోలీసు వాళ్ళు. నేను చెప్తున్నందుకు మీరు తప్పుగా అనుకోకండి. నాకు ప్రతి ఒక్కరి మీద గౌరవం ఉంది, కానీ ఇక్కడ జరిగేది అట్లుంది, మనం చూస్తున్నది అట్లుంది, న్యూస్లలో చూస్తున్నది అట్లుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. పోలీసులు కూడా వెనక్కి తిరగాలి. అప్పుడే మార్పు అనేది వస్తుంది, అప్పుడే న్యాయం అనేది జరుగుతుంది. వాళ్ళని కూడా పట్టుకోలేకపోయారు. ఎవరైతే చంపారో వాళ్ళని పట్టుకోలేకపోయారు సరిగా ఆ రోజు.